పిప్సాలు ఏంది, ఈ చిన్న ప్యాకెట్ ఏంది, ఈ ఎకరాకి వాడటం ఏంటి, దీన్ని అసలు నేను నమ్మలేదు. సరే అని ఒక ఎకరాకి వాడదాంలే అని ఒక ఎకరాకి వాడాను. మొత్తం 3 ఎకరాల తోట, దాంట్లో ఒక ఎకరాకేమో పిప్సాలు వాడాను, 2 ఎకరాలకి వాడలేదు. ఆ పిప్సాలు వాడిన తోట ఏమో ఇప్పటి వరకు ఆకులు పచ్చగా ఉండి పూత పింజ బాగా వచ్చి మొక్కలు కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాయి. వాడని తోట ఏమో ఆకులు ఎండిపోవడం, పూత పింద మొత్తం రాలిపోవడం నేను గమనించాను. పెప్సోలో వేయిన దగ్గర ఇంత కాపు రాలేదు, ఇంత దిగుబడి రాలేదు. దీని దగ్గర మాత్రము పెప్సోలో వేసిన దగ్గర కాపు వచ్చింది, దిగుబడి వచ్చింది. నేను పిప్సాలు వాడేసరికి మొక్క బాగా పెరిగింది. మొక్క బాగా పెరిగి జడ్లు బాగా వచ్చాయి. గూడు కొంచెం తగ్గింది, రావడం తగ్గింది. కాయలు మంచి సైజుకి వచ్చినాయి. 2 ఎకరాలు పత్తి వేసాను. జీవికి వారు నాకు పిప్సాలు ఇచ్చారు. 1 ఎకరా పత్తి పంటకి ఓడుకున్నాను. ఇది పిప్సాలు ఓడాను. చేని పచ్చగా ఉంది, కాయలు బాగా వచ్చాయి. ఇది పిప్సాలు ఓడలేదు, ఆకు ఎండిపోయినలాగా ఉంది, కాయలు కొంచెం తగ్గాయి. నాకు 2 ఎకరాల పొలం ఉందండి. 2 ఎకరాల పొలం పత్తి వేసాను. జీవికి ఇది ప్యాకెట్ ఇచ్చారు. కానీ 1 ఎకరానికి మన పని చేద్దాం వేసాను, కానీ బాగా పని చేసిందండి ఇది. ఈ పెప్సోల్ ప్యాకెట్ ఇచ్చారండి. 25 కేజీలు ఇసుక తీసుకొచ్చాను. జగ్గు నీళ్ళు తెచ్చి నీళ్ళు కలిపేసి ఇందులోనూ కలిపేసి అలా పలాస చిలకరించాను. చిలకరించిన తర్వాత శుభ్రం కలిపాను. కలిపేసిన తర్వాత భూమి తడిగుంటప్పుడు మొక్క కొంచెం వేసాను. 15 రోజుల్లోనూ బాగా కొమ్మలు గట్ట పచ్చదనం వచ్చాయి. చేను కూడా బాగా మారింది, పూత కూడా రాలేదు, కాయలు ఒరవ వచ్చాయి, దిగుబడి కూడా బాగా వచ్చిందండి. నాకు 3 ఎకరాల పొలము ఉంది. 3 ఎకరాల్లోనే పత్తి వేసాను. 1 ఎకరానికి మాత్రము జీవికే వారు ఇచ్చిన పెప్సోల్ని వాడాను. ఈ పంట వేసిన తర్వాత 45 రోజులకి పెప్సోల్ని వాడాను. వేసిన 15 రోజుల తర్వాత చెట్టు గుబిరిగా పెరిగింది, కొమ్మలు వచ్చాయి, పూత బాగానే వచ్చింది, కాయలు పెద్దగా కాసాయి, చక్కగా పత్తి కాయలు పువ్వు గూడుగా వచ్చింది. పెప్సోలో వేయిన దగ్గర ఇంత కాపు రాలేదు, ఇంత దిగుబడి రాలేదు. దీని దగ్గర మాత్రము పెప్సోలో వేసిన దగ్గర కాపు వచ్చింది, దిగుబడి వచ్చింది. నాకు మొత్తం 3 ఎకరాల పొలం ఉందండి. అందులో 1 ఎకరా జీవికే వారి ఇచ్చిన పిప్సాల్ని వాడాను. ఈ పిప్సాల్ని ఒక డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో కలుపుకొని నా తోటలో వాడడం జరిగింది. ఈ పిప్సాలు వాడిన 15 రోజులకి మొక్కల్లో కొమ్మలు బాగా ఎక్కువగా రావడం, ఆకులు కూడా మంచి పచ్చగా బలంగా, అలాగే పూత బాగా వచ్చాయి, పూత రావడం తగ్గింది, కాయలు కూడా బాగా వచ్చి మంచి సైజులో పెద్దగా బలంగా రావడం గమనించాను. వచ్చే ఏడాది నాకున్న 3 ఎకరాలకి ఈ పిప్సాల్ని వాడాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి రైతు సోదరులందరికీ నా విన్నపం, ఈ పిప్సాల్ అనే జీవన ఎరువును వాడుదాం, అధిక దిగుబడిని పొందుదాం. ఈ పెప్సోలు వాడింది 1 ఎకరానికే వాడాను. ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. వచ్చే ఏడాదికి 3 ఎకరాలకు కూడాను పెప్సోలే వాడతాను. నా తోటి రైతులు ఈ పెప్సోల్ని వాడండి, అధిక దిగుబడిని పొందండి.